ఒకప్పుడు ఎక్కడెక్కడో భూకంపాలు సంభవిస్తూ ఉండేవని చెప్పేసి వింటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ భూకంపాలు అయితే సంభవిస్తున్నాయి. ఈరోజు ఏపీలో భూకంపం అయితే రావడం జరిగింది. అయితే కొంచెం తక్కువ, దీని తీవ్రత తక్కువగా ఉండడం వల్ల అయితే కనుక ఇబ్బంది అయితే లేదు. ఎక్కడ ఏంటని వివరాలు అయితే ఒకసారి చూద్దాము. పల్నాడు జిల్లాలోని ఈరోజు తెల్లవారుజామున అంటే ఫిబ్రవరి 19వ తారీఖు తెల్లవారుజామున అయితే కనుక భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5 తీవ్రతతో అయితే ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది ఏ ప్రాంతంలో అంటే కనుక వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతునైతే కనుక ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అయితే గుర్తించింది, NCCS. ఇక వినుకొండ, దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో పాటు ఇళ్లలోని వస్తువులన్నీ కూడా కదిలాయని చెప్తున్నారు. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు దీని తీవ్రత తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే జరగలేదని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు రావచ్చని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండే భూకంపాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ మధ్యకాలంలో భూకంపాలు రావడం అనేది అయితే తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. కొన్ని నెలల క్రితం తెలంగాణలో సైతం పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు, తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈరోజు వినుకొండ ప్రాంతంలో అయితే కనుక ఈ 3.5 తీవ్రతతో భూమి కంపించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా అక్కడ ఉన్న సమయంలో చూసినట్టయితే ఒక కామెంట్ చేయండి.